యేసయ్య ప్రేమ ఎలాంటిదో తెలుసా అండి? చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో యోహాను వర్తమానము 13వ అధ్యాయము 1వ వచనము. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో నున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఆమేన్. అంతం వరకు ప్రేమిస్తాడండి ఆయన. అంతము వరకు అంటే మన ప్రాణము, మన ఊపిరి ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. యేసయ్య ప్రేమించినంతగా ఎవ్వరు కూడా ప్రేమించలేరు. తన ప్రాణము మన కొరకు పెట్టేంత ప్రేమ అంటే. నీ కొరకు యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు. నీ కొరకు యేసయ్య తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు. ఏ మనిషి కూడా మనిషి కొరకు ఎవరిని ప్రేమిస్తున్నానని చెప్పి ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు, కానీ ఎవరైనా ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారా అంటే కనబడరు. చాలా అంటే చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు. కానీ యేసయ్య ప్రేమ అలాంటిది కాదండి. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ రోజున వాక్యం నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు లోకములో ఉన్నావా, పాపములో ఉన్నావా, చీకటిలో ఉన్నావా, అయినా సరే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనను ప్రేమిస్తున్నాడు కనుకనే నువ్వు భూమి మీద బ్రతుకుతూ ఉన్నావు. ఎన్నో తప్పులు చేసినా, ఎన్నో నేరాలు చేసినా, ఎన్నో ఘోరాలు చేసినా ఆయనను క్షమిస్తున్నాడు అంటే నీ గొప్పతనం కాదు, దేవుని ప్రేమను ఆయన మీద చూపిస్తున్నాడు కనుక దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ప్రేమ పాపాన్ని క్షమిస్తుంది. యేసయ్య ప్రేమ మనలను నిత్య జీవాన్ని నడిపిస్తుంది. యేసయ్య ప్రేమ ద్వారా మన జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీవు ప్రేమించే ప్రేమ కాదు, మనం చూపించే ప్రేమ కపటమైనది, వేషధారంతో కూడినది. కానీ యేసయ్య ప్రేమ కల్మషము లేనిది. ఆ కల్మషము లేని ప్రేమతో నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నిత్యముగా దేవుని ప్రేమను నీవు పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా ప్రేమ ఎలాంటిదో మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. మీ ప్రేమ మా విషయమే కల్మషం లేనిదిగా ఉందని, మా జీవితము కొరకు మీరు త్యాగము కలిగిన వాడవై మా జీవితాన్ని తండ్రి నూతన పరచుటకు, మా జీవితాన్ని పరిశుద్ధపరచుటకు కల్వరిలో మీరు మా కొరకై కాచడం రక్తము కొరకై స్తోత్రము నాయన. నిశ్చయముగా నీ ప్రేమను పొందుకోవడానికి మేము ధన్యులముగా భావించుకొని మా జీవితాన్ని నూతన పరుచుకున్నట్టుకు నీ ప్రేమ ద్వారా మీరు కృప చూపి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.